విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే కానుక రిలీజ్ అయింది. విశ్వక్ సేన్ లేడీ గెటప్ వేయడం, అతని స్టైల్లో డైలాగులతో సినిమాను ప్రమోట్ చేయడం, చిరంజీవి వంటి స్టార్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి సినిమాను ప్రమోట్ చేయడం జరిగింది. అయితే వీటన్నిటికంటే ఎక్కువగా చర్చించుకుంది మాత్రం 30 Years ఇండస్ట్రీ పృథ్వీ చేసిన కాంట్రవర్సీ కామెంట్ల గురించి ఎక్కువ చర్చ జరిగింది. పృథ్వీ చేసిన కామెంట్లతో ఈ సినిమాకి చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సినిమా యూనిట్ విశ్వ క్షమాపణలు చెప్పిన బాయ్కాట్ లైలా అనే హ్యాష్ట్యాగ్ని బాగా ట్రెండ్ చేశారు. విడుదల రోజు డిజాస్టర్ అంటూ ట్రెండ్ చేశారు వైసీపీ అభిమానులు ఈ సినిమా గురించి. వైసీపీ జోలికి వస్తే ఇక ఇంతే, రాజకీయాలకు సినిమాలకు లింక్ కలిపితే ఎలాంటి ఫలితాలే వస్తాయంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేశారు. తొలి రోజు ఓపెనింగ్స్ నిరాశపరిచే ఈ సినిమాకి. ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే సుమారు 7.5 కోట్ల థియేటికల్ బిజినెస్ చేసుకుంది ఈ సినిమా. బ్రేక్ ఈవెన్ కావాలంటే 8 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది. లైలా మొదటి రోజు కేవలం 1,30,00,000 మేర కలెక్ట్ చేసింది. రెండో రోజు 22% ఆక్యుపెన్సీ కనిపించిన నెగిటివ్ టాక్ రావడంతో దారుణమైన బుకింగ్స్ వచ్చాయి. రెండో రోజు 1 కోటి మేర కలెక్షన్స్ వచ్చాయి. మూడో రోజు నుంచి మరింత తగ్గుముఖం పట్టింది. కొన్ని సెంటర్లో దాదాపు 70 లక్షల మేర మొత్తం కలెక్షన్స్ తీసుకొచ్చింది. నాలుగో రోజు 65 లక్షలు, ఐదో రోజు 60 లక్షలు, ఆరో రోజు 40 లక్షల మేర కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ సినిమాకైతే దారుణమైనటువంటి ఫలితాలు వచ్చాయనే చెప్పాలి. ఇక సోషల్ మీడియాలో ఈ సినిమాపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడంతో ఈ సినిమాకి చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్టోరీ వైజ్ చూస్తే హైదరాబాద్ పాత బస్తీలో సోను మోడల్ విశ్వక్ సేన్ ఒక మేకప్ ఆర్టిస్ట్. సీతా బ్యూటీ పార్లర్ అంటే ఓల్డ్ సిటీ మొత్తం మీద సూపర్ ఫేమస్. అలాంటి సోను ఒకరోజు తన దగ్గరికి వచ్చే కస్టమర్ బాధపడడం చూసి ఆమెకు ఆర్థిక సహాయం చేయడమే కాదు, ఆమె బిజినెస్కి తన ఫోటో వాడుకోమని సలహా ఇస్తాడు. మరోపక్క ఆ ప్రాంతంలో మేకల బిజినెస్ చేసే రుస్తుం అభిమన్యు సింగ్ పెళ్లి కాక సరైన పిల్ల కోసం చూస్తూ ఉంటాడు. ఇదే సమయంలో సోను మోడల్ మేకప్ చేసిన ఓ అమ్మాయి కామాక్షిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడి ఆమెను భయపెట్టి బెదిరించి పెళ్లి చేసుకుంటాడు. అయితే శోభనం జరిగిన తెల్లారే రుస్తుంకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. దానికి తోడు రుస్తుం పెళ్లిలో వాడిన వంట నూనె వలన ఫుడ్ పాయిజన్ అయి ఎమ్మెల్యే సహా చాలామంది ఆసుపత్రిలో చేరుతారు. సోను పేరుతో ప్రమోట్ చేస్తున్న వంట నూనె కావడంతో సోను కోసం పోలీసులు గాలింపు మొదలెడతారు. దీంతో సోను మోడల్ లేడీ గెటప్లోకి మారి లైలా అవతారం ఎత్తాడు. రుస్తుంకి తెలిసిన షాకింగ్ విషయం ఏంటి? అసలు లైలా అవతారం ఎత్తి సోను మోడల్ ఏం చేశాడు? తనకు సంబంధం లేకుండా ఇరుక్కున్న కల్తీ నూనె కేసు నుంచి సోను బయటపడ్డా? ఇలాంటి విషయాలు తెలియాలంటే బిగ్ స్క్రీన్ మీద ఈ సినిమాను చూడాల్సిందే.